నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పసిడి ప్రియులకు శుభవార్త. రికార్డు స్థాయిలో బంగారం ధరలు తగ్గాయి. అసలు బంగారం ధరలు ఇంతగా తగ్గడానికి కారణం ఏంటి? ఈ ధర ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? దీనిపై మనతో మాట్లాడేందుకు విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు బిజినెస్ అనలిస్ట్ సుకుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుకుమార్ గారు, నమస్తే సార్. నమస్తే. పసిడి ధరలు భారీగా తగ్గాయని చెబుతూ ఉన్నారు. ఎంతవరకు తగ్గింది? అసలు ఇప్పుడు తగ్గడానికి కారణం ఏంటంటారు? 46,000 మార్క్ అనేది కొంచెం క్రుషియల్ సపోర్ట్ లెవెల్ కింద మనం కనిపించాలండి. ఎందుకంటే గతంలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లలో ఆభరణాల రూపంలో కేవలం భారతదేశంలో మాత్రమే అత్యధికంగా మనకి డిమాండ్ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ దీన్ని ఎలా చూస్తారంటే వాళ్ళ కరెంట్ అకౌంట్ డెఫిషిట్ కి, వాళ్ళ కరెన్సీకి వాల్యుయేషన్స్ కోసం బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్ అంటే మన ఇండియాకి ఆర్బీఐ లాగా ప్రతి దేశం కూడా వాళ్ళకి ఉన్న బ్యాంక్స్ లో ఈ బంగారాన్ని ఆ విలువను బట్టి వాళ్ళ కరెన్సీ ప్రింట్ చేసుకోవడం, వాళ్ళ కరెన్సీ వాల్యుయేట్ అవ్వడం, ఆ దేశం యొక్క రేటింగ్స్, క్రెడిట్ రేటింగ్స్ ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. జనరల్ గా మనకి ఏదైనా ఒక అన్ఈవన్ ఈవెంట్ అంటే ఒక స్టాక్ మార్కెట్ క్రాష్ కావచ్చు, గతంలో 2008లో మనకి సబ్ ప్రైమ్ క్రైసిస్ కావచ్చు, ఇలా ఏదైనా ఒకటి వచ్చినప్పుడు బంగారం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బంగారం వైపు వెళ్ళడం జరుగుతుంది. కానీ లాస్ట్ పానిక్ సిచ్యువేషన్ లో మనం కరోనా స్టార్ట్ అయిన టైంలో కనుక గమనిస్తే స్టాక్ మార్కెట్లు ఇవన్నీ బాగా భారీ ఎత్తున కుప్పగూలుతాయనే ఉద్దేశంతో అందరూ ఈవెన్ ప్రతి దేశం కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం విలువను పెంచుకోవడానికి మార్కెట్లో చాలా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే దాదాపు మనకి 54,000 వరకు కూడా వెళ్ళిన బంగారం ప్రస్తుతం 46,000 దగ్గర కొద్దిగా స్తబ్దంగా కనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో అటు రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇటు ఈక్విటీ మార్కెట్స్ కానివ్వండి, బాండ్ మార్కెట్స్ కానివ్వండి, క్రూడ్ ధరలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు బంగారం పెరగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గత సంవత్సరం కూడా ఇదే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే స్టాక్ మార్కెట్లు బాగా పెరుగుతున్నాయి. మీరు కనుక గమనిస్తే ప్రతిరోజు న్యూ హైస్ రీచ్ అవుతున్నాయి మన నిఫ్టీ, సెన్సెక్స్ లు. అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్లు, అమెరికన్ మార్కెట్స్ కూడా భారీ ఎత్తున పెరుగుతుండడం, ఇవన్నీ గమనిస్తే కరోనా భయం అనేది మార్కెట్కి పోయింది. కాబట్టి గోల్డ్ అనేది అంత ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కాదని చెప్పి అందులో అమ్మకాలు జరుగుతున్నట్టుగా మనం గమనించాలి. అయితే సార్, ఈ తగ్గడం అనేది 46,000 వరకే పరిమితం అవుతుందా? ఇంకా తగ్గే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నామంటే కరోనా తగ్గిపోతుంది, రేపొద్దున ఆర్థిక వ్యవస్థలన్నీ ఇమ్మీడియట్ గా పెరిగిపోతాయి అని చెప్పి ఆలోచన అయితే ఎవరికి లేదు. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ ప్రస్తుతానికి ప్రభుత్వం వాళ్ళ జేబుల్లో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టి స్టిమ్యులస్ ప్యాకేజెస్ కానివ్వండి, అగ్ర రాజ్యాలు కూడా అమెరికా లాంటి దేశాల్లో కూడా వాళ్ళు మనిషి కింద, ఫ్యామిలీ కింద, కంపెనీ కింద నిచ్చుకుంటూ పోయారు కాబట్టి అలా నిలబడింది. ఇన్ కేస్ ఈ సమస్య కనుక మరింత జటిలమై మనకు 2-3 సంవత్సరాలు కనుక కంటిన్యూ అయితే ఎకనామిక్ యాక్టివిటీ అనేది అక్రాస్ ద గ్లోబ్ మొత్తం ఆగిపోయింది. మీరు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ తీసుకోండి, లేకపోతే ఏవియేషన్ సెక్టర్ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా మనకి ఈవెన్ ఇప్పుడు ఈ కొత్త సమస్య ఏంటంటే ఐటీలో స్కిల్ డెవలప్మెంట్ లేకుండా, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరకట్లేదని చెప్పి వాళ్ళు కూడా కొత్తగా రిక్రూట్మెంట్స్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే మనకి మార్కెట్స్ అన్ని కూడా కొంచెం స్టెబిలైజ్ అయ్యి ఆర్థిక వ్యవస్థలన్నీ బాగున్నాయని అనిపిస్తుందో అప్పుడు మాత్రమే బంగారం కిందికి వస్తుంది. అప్పటివరకు ఏంటంటే మనకు దోబూచులాడుతూ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్స్ కనుక కరెక్షన్ తీసుకుంటే గోల్డ్ పెరగడం, మార్కెట్లు కనుక పెరిగితే గోల్డ్ కరెక్షన్ తీసుకోవడం, ఇట్లా వైసీ వెర్స అనే ఉద్దేశంతో ట్రేడ్ అవుతుంది తప్ప రాబోయే 2-3 సంవత్సరాలు మాత్రం మనకి స్థిరంగా కిందికి వచ్చే అవకాశం కానీ ఖచ్చితంగా పైకి వెళ్లే అవకాశాలు కానీ చాలా తక్కువ ఉంటాయి. అంటే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా కొన్ని నిబంధనలు పెట్టింది, ఖచ్చితంగా హాల్ మార్క్ ఉండాల్సిందేనంటూ. ఈ ప్రభావం ఏమన్నా ఉందంటారా ధరల తగ్గుదలకి? ఆభరణాలలో ముఖ్యంగా క్వాలిటీ అనేది భారతదేశంలో చాలా వరకు ఉన్న మేజర్ ఇష్యూ. అంటే ఒక వస్తువు తీసుకురావడం, ఒక ఆభరణం తీసుకురావడం, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకెళ్లి ఇంకొక ఆభరణం కింద మార్చుకోవడం తోటి 7 సార్లు కనుక ఒకే ఆభరణాన్ని మనం మార్చుకుంటూ పోతే మన బంగారం వాల్యూ 0 అయిపోతుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అంటే ఒక 100 గ్రాముల బంగారం మీరు కొన్నారనుకోండి, 20% వేస్టేజ్ అన్ని, మేకింగ్ ఛార్జెస్ అనే అవన్నీ అయిన తర్వాత 14-15% పడుతుంది ఇప్పుడు. బట్ ఎఫెక్టివ్ గా 20% అనుకోండి. ఒక 5 సార్లు అదే బంగారాన్ని కనుక మీరు మారిస్తే 100% మాయమైపోయే పరిస్థితి. సో దీనివల్ల ఒక స్టాండర్డ్ ఫార్ములేషన్ తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే హాల్ మార్క్ అనేది కూడా తీసుకురావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, BIS కూడా ఇంప్లిమెంట్ చేయడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున ఈ నష్టపోయే ఇదేదైతే ఉందో దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
దీంతో పాటు ఈ మధ్య కాలంలో స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోవడంలో కానివ్వండి, లేకపోతే డైరెక్ట్ గా ఎంఎంటీసీకి వెళ్ళి కాయిన్స్ కొనుక్కోవడం కానివ్వండి, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆభరణాల విషయాల్లో నష్టపోయేది ఏదైతే ఉందో దాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే బంగారం నేను ఆభరణం కొని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనుకుంటారు. కానీ యాక్చువల్ గా అక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారు. అంటే దాదాపు 15-20% పోగొట్టుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు ఆభరణం వస్తుంది తప్ప అది ఇన్వెస్ట్మెంట్ కాదు. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే బంగారం కొంటే అది ఇన్వెస్ట్మెంట్ అయినా, అది ఇన్వెస్ట్మెంట్ కాదు. కేవలం మీరు అక్కడ నష్టపోతున్నారు అనేది గమనించాలి. అదే మనకి గోల్డ్ బాండ్స్ లో పెట్టుకుంటే కనుక 2.5% వరకు ఇంట్రెస్ట్ రేట్ వస్తూ ఉండడం, పిల్లల ఫ్యూచర్ లో అంటే ఒక 15 years 20 years మన ఎట్లా తయారైందంటే భారతదేశాన్ని బంగారాన్ని విడివిడిగా చూడలేం. మిగిలిన దేశాల్లో వాటికి పెద్దంత ఇంపార్టెన్స్ ఉండదు. వాళ్ళు ఏంటంటే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, వాళ్ళ తిండి తిప్పలు, మహా అయితే ఒక ఇంటి గురించి ఆలోచిస్తారు కానీ బంగారంలో ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే ఆభరణాలు వేసుకోవాలనే ఆశ ఎవరికి ఉండదు. భారతదేశానికి మాత్రం అదొక అసెట్ కిందనే మనం చూడాలి. ఎప్పటి నుంచో బంగారాన్ని ఒక ఆభరణం కింద మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ కొనే ఆలోచన, కొనే ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో మాత్రం చాలా వరకు మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అది మొదలైందని అనుకోవాలి. గత 2-3 సంవత్సరాల నుంచి కనుక మనం గమనిస్తే గోల్డ్ బాండ్స్ లో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. సో దీనివల్ల రాను రాను మనకేమవుతుందంటే ఫిజికల్ గా ఆభరణాల రూపంలో కనిపించే బంగారం తగ్గి డిజిటల్ రూపంలో కానివ్వండి, లేకపోతే బార్స్ కాయిన్స్ రూపంలో కానివ్వండి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి. అంటే అలాగే మనకి పర్టికులర్ గా ఇండియాలో కొన్ని సీజన్స్ అంటూ ఉంటాయి సార్. ధనత్రయోదశి అంటే కంపల్సరీ బంగారం కొనాలని, అలాగే పెళ్లిళ్ళు అంటే బంగారం కొనాలని. అందులోనూ ఇప్పుడు వచ్చింది శ్రావణ మాసం, ఇప్పుడు ఖచ్చితంగా బంగారం ఎంతో కొంత తీసుకుంటారు. సో ఈ విధంగా ఏమన్నా ప్రభావం చూపుతుందంటారా? తగ్గినట్టే తగ్గి వెయ్య మళ్ళీ ఎంతన్నా పెరిగే అవకాశం ఉంటుందా? జనరల్ గా మనకి ప్రతి ఈవెంట్ లో కూడా అంటే మనకి అక్షయ తృతీయ కానివ్వండి, లేకపోతే శ్రావణ మాసంలో కానివ్వండి, పెళ్లిళ్ళ సీజన్ లో కానివ్వండి, ఎక్కువ బంగారంలో కొనుగోలు జరుగుతాయి. భారతదేశంలో అది ఎప్పటి నుంచి జరుగుతున్నది. కానీ అంతర్జాతీయ మార్కెట్లకి ఎప్పుడైతే మన బంగారం ధరలు మిక్స్ అయి ఉన్నాయో దీనివల్ల కొనుగోలు ఎంత పెరిగినా కూడా మాక్సిమం ఒక 2-3% కన్నా ఎక్కువ వేరియేషన్ రావట్లేదు. అంటే 46,000 కాస్త 49,000 అయిపోతుందనో 50,000 అవుతుందనో ఓన్లీ డిమాండ్ ని గమనించి మాత్రం మనం అనుకోవడానికి లేదు. కాబట్టి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే ఏదో మళ్ళీ రేపు పొద్దున్న దొరుకుతుందో దొరకదో ఇమీడియట్ గా ఆభరణాలు కొనేయాలని అనుకోకుండా బంగారాన్ని ఏ రూపంలో ఇన్వెస్ట్ చేసినా ఇప్పుడు మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లో 1 గ్రామ్ బంగారం కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఒక 10 years ఒక 1 kilo గోల్డ్ కొనాలనుకోండి, ఎవ్రీ ఇయర్ ఒక 100 grams మనం ప్రతి నెల కూడా 1 గ్రామ్ కొనుక్కుంటూ డిజిటల్ రూపంలో పెట్టుకొని ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు దాన్ని ఎంఎంటీసీకో ఎక్కడికన్నా వెళ్ళి ఫిజికల్ గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా ఈ ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. శ్రావణ మాసంలో బంగారం కొనాలి, కానీ ఎలా కొంటున్నాం మనం? చిన్న 1 గ్రామ్ 2 గ్రామ్ కాయిన్స్ ఇట్లాంటివి తీసుకొచ్చి మళ్ళీ వాటిని అన్నిటిని కుప్పగా పోసి తీసుకెళ్ళిస్తే మనం ఎంత నష్టపోతున్నాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా. రైట్. అండ్ అలాగే ఇంకొక మాట అయితే వినిపించింది సార్, కోవిడ్ తర్వాత అంటే మళ్ళీ థర్డ్ వేవ్ కూడా ఉండబోతోంది, బంగారం 70,000 మార్క్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు సార్. ఇది ఎంతవరకు నిజం? ముఖ్యంగా మనం కనుక గమనిస్తే 54,800 అనేది లాస్ట్ టైం చాలా క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ కింద కనిపించిందండి. అది దాటడానికి ప్రయత్నం చేసినా మళ్ళీ కిందకి వచ్చింది కాబట్టి కూల్ ఆఫ్ అయింది. కానీ లేకపోతే అప్పుడే మనకి 84,000 రూపాయల వరకు కూడా వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపించాయి. ఎందుకంటే ఒకవైపు ఏమో అనిశ్చితి, ఇంకొక వైపు ఏమో ఆర్థిక వ్యవస్థలు చిన్న భిన్నం ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎప్పుడైతే దేశాలు వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ ని ఖర్చు పెట్టడం, ట్యాక్సులు పెంచుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నారో పెట్రోల్ ధరలు పెరగడానికి కూడా అదొక కారణం కింద మనం చూడాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే బంగారంలో ఇమ్మీడియట్ గా అయితే కొనుగోలు జరిగే అవకాశం లేదు. ఇన్ కేసు ఒకవేళ మీరు అన్నట్టుగా ఒక 80,000 70,000 ఆ రేంజ్ కనుక వెళ్ళేటట్టయితే మాత్రం చాలా దేశాలు ఇప్పుడు ఆర్థికంగా చాలా చిన్నభిన్నమైన దేశాలు ఏవైతే కొన్ని దేశాలు అయితే పూర్తిగా టూరిజం మీద డిపెండ్ అయిన ఉన్నాయి. ఇలాంటి దేశాల్లో వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మకానికి ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏదన్నా ఒక దేశం ఒక 500 టన్నులు 1000 టన్నులు మార్కెట్లోకి తీసుకొచ్చిందంటే డిమాండ్ ఒక్కసారిగా కుప్పగొలిపోయే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్ ఈ సంవత్సరం 46 ఉండొచ్చు, రాబోయే రోజుల్లో 32,000కి వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఒక ప్రణాళిక ప్రకారం ఎవ్రీ ఇయర్ కూడా కొద్దిగా కొనుక్కుంటూ వెళ్ళాలి. బట్ బంగారంలో పెరగడానికి ఎన్ని ఛాన్సెస్ కనిపిస్తున్నాయో పడిపోవడానికి కూడా అన్ని ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఏదైనా ఒక దేశం కనుక ట్రిగర్ అయ్యి వాళ్ళ ఫైనాన్షియల్స్ బ్యాడ్ అయ్యి వాళ్ళు అమ్మకాలు కనుక మొదలు పెడితే మాత్రం డౌన్ సైడ్ 32,600 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో 32,600 నేను ఎందుకంటున్నానంటే
టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కూడా అక్కడ ఒక పెద్ద గ్యాప్ మిగిలిపోయి ఉంది. సో మనకి 42,000 కనుక బ్రేక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 10,000 వరకు కూడా కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంది. 43,000 48,000 మధ్యలోనే బంగారం రాబోయే 1-2 సంవత్సరాలు మనకి కరోనాని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఎస్ సార్, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం తీసుకోవడం కరెక్ట్ అంటారా కాదంటారా? బంగారంలో పెట్టుబడి అంటే నేనేదో ఇన్వెస్ట్ చేసి దాంట్లో డబ్బులు సంపాదించుకుంటాను అనుకుంటే మాత్రం ఇది రైట్ టైం కాదండి. లాంగ్ టర్మ్ గోల్ ఉంటే కొద్దిగా కొనొచ్చు. దానికన్నా కూడా సిల్వర్ లో మనకి ఇంకా ఎక్కువ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి సిల్వర్. ఎందుకంటే రేర్ మెటల్ అయిపోయింది, స్కేర్సిటీ ఉంది. అటు స్పేస్ షటిల్స్ దగ్గర నుంచి స్విచ్ బోర్డ్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో మనం సిల్వర్ యూజ్ చేస్తున్నాం. రీసైక్లింగ్ జరగట్లేదు. బంగారాన్ని మనం వేస్ట్ చేయలేము. వెరస్ సిల్వర్ ని చాలా వాటిల్లో మనం అలంకరణ వస్తువులుగా అట్లా మార్చుకుంటూ ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా సిల్వర్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఒక మేజర్ క్రాష్ వచ్చిస్తే మాత్రం సిల్వర్ లో పెట్టుబడులు పెట్టచ్చు డబ్బులు సంపాదించుకోవడానికి. బట్ బంగారం ఆభరణాలుగా కొనాలనుకుంటే మాత్రం ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకొని ప్రాపర్ గా మనకు వచ్చిన బాండ్స్ కానివ్వండి, ఉన్న డబ్బులు ఉన్నట్టుగా వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా సేఫ్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక 10-15 ఇయర్స్ ప్రణాళికతోటి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఇప్పుడే ఏదైనా పెళ్లి ఉంది ఇమీడియట్ గా కొనుక్కోవాలనుకుంటే మాత్రం 44,000 46,000 మధ్యలో కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నమస్తే సార్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.